లేదంటే తెల్లవారుజామున వచ్చే లూధియానా ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకుంటాను. ఓ నిజమైన దేవుడా, నువ్వెవరు? నాకు కనిపించు, నాతో మాట్లాడు. ట్రైన్ రావడానికి ఇంకా కాస్త సమయం మాత్రమే ఉంది. సుందర్, సుందర్, ఎవరు? నేను నీవు విశ్వసిస్తున్న క్రీస్తుని నేనే. యేసుక్రీస్తు మీరా? నిజమైన దేవుడు మీరని తెలియక మీ బైబిల్ని కాల్చివేశాను, నన్ను క్షమించండి. నేను యేసుక్రీస్తుని చూశాను. ఈ విషయాన్ని నాన్నగారితో చెప్పాలి. నాన్నగారు, నాన్నగారు. ఏంటి సుందర్? నాన్నగారు, నా గదిలో నేను నాకు యేసుక్రీస్తు కనిపించాడు. ఆయన నాతో మాట్లాడారు. నేను ఆయన్నే వెంబడిస్తాను. బుద్ధిహీనుడు, ఏం మాట్లాడుతున్నావురా? మొన్నే కదా బైబిల్ని కాల్చి వేసావు, సువార్త మీద రాళ్ళు విసిరావు. లేదు నాన్నగారు, నాకు ఆయన కనిపించి ఆయన నాతో మాట్లాడారు. ఆయనే నిజమైన దేవుడు, నేను ఆయనే వెంబడిస్తాను. నువ్వు ఏదైనా కలిగి ఉంటావు సుందర్, వెళ్ళి పడుకో. వెళ్ళి. లేదు లేదు, నేను యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి. రేపు మిషనరీ గారిని బైబిల్ నేర్పించమని అడుగుతాను. మిషనరీ గారు, మిషనరీ గారు. చెప్పు సుందర్. మిషనరీ గారు, రాత్రి నాకు యేసుక్రీస్తు నాకు అనిపించి ఆయన నాతో మాట్లాడారు. అవునా? ఎంత దండిడో సుందర్. నేను ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు బైబిల్ నేర్పించండి. సరే సుందర్, స్కూల్ ముగిసిన తర్వాత రహస్యంగా నీకు నేర్పిస్తాను. సరే మిషనరీ గారు. మరుసటి రోజు ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. సుందర్ యేసును నమ్ముకుంటున్నాడని తెలిసిన బంధువులు తండ్రిని ఏమంటున్నారో చూద్దాం. ఇది మీకు తెలుసా? సుందర్ యేసుక్రీస్తుని నమ్ముకున్నాడంట. నమ్ముకున్నాడంట. పదని చూద్దాం. పదండి, వాళ్ళ తండ్రిని అడుగుతాం. శేర్సింగ్ గారు, శేర్సింగ్ గారు. ఏంటండి? ఏంటండి మీ అబ్బాయి యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడంట, యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నాడంట. ఇది మన మతం కాదు కదండి. అవునండి, యేసుక్రీస్తు కనిపించాడంట మా అబ్బాయికి. అది మనకి ఎంతో అవమానం. వెంటనే మనం వెళ్ళివే. పదండి వెళ్దాం. ఒక్కసారి నేను మా అబ్బాయితో మాట్లాడి చూస్తానండి. మాట్లాడండి. ఇది నాకు చాలా అవమానకరంగా ఉంది. ఇది సుందర్, ఇంకొకసారి మాట్లాడి చూస్తాను సుందర్ తోటి. సుందర్, సుందర్. నాన్నగారు. నాన్న సుందర్, నీ గురించి మన బంధువులు మాట్లాడే మాటలు వింటుంటే నేను సహించలేకపోతున్నాను నాన్న. నువ్వు క్రీస్తు అనే విశ్వాసం వదిలిపెట్టు. మన మతం ఏంటి, మన విశ్వాసం ఏంటి, ఇంకొకసారి ఆలోచించు సుందర్. లేదు నాన్నగారు, ఆయన నాతో మాట్లాడారు నాన్నగారు. నేను ఆయనే వెంబడిస్తాను. నాయనా సుందర్, ఈ బంగారం నా ఆస్తి మొత్తం తీసుకొని నా కూతురు వివాహం చేసుకొని సంతోషంగా ఉండయ్యా. మావయ్య, ఈ బంగారం ఆస్తి నువ్వే ఉంచుకో మావయ్య. ఈ బంగారం ఇవ్వలేని శాంతిని నా యేసుక్రీస్తు నాకు ఇచ్చారు. నేను ఆయన్నే వెంబడిస్తాను. చూడు సుందర్, తండ్రి మాట నువ్వు లెక్క చేయడం లేదు, మావయ్య మాట కూడా లెక్క చేయడం లేదు. నువ్వు క్రీస్తు అనే విశ్వాసాన్ని నమ్ముకుంటున్నావు, మన కుటుంబాన్ని వెలివేస్తున్నావు నాయన. నువ్వు క్రీస్తే కావాలనుకుంటే నువ్వు ఇల్లు వెళ్ళిపో సుందర్. సుందర్ ఈ విధంగా ఇంటి నుండి వెలివేయబడ్డాడు. కానీ వాళ్ళ వదిన బయటికి వచ్చి భోజనంలో విషం కలిపి అక్కడ పెట్టి అది నీకోసమే అన్నట్టు చూసి అతన్ని చంపాలనుకుంది. సిక్కు మతానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నాడు ఈ సుందర్. ఈ విషయం పెట్టిన అన్నంతో ఈ రోజుతో క్రైస్తవ పేడ వదిలిపోతుంది. నా వాళ్ళే నన్ను పరాయి వాడి వల్ల వెలివేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను తండ్రి. అయినా ఈ లోక ప్రేమను రాగల కంటే నీ ప్రేమ ఎంతో గొప్పది. అలా సుందర్ వరండాలో కూర్చుని భోజనం చేసి బాధపడుతూ రాంపూర్లోని మిషనరీ గారి దగ్గరికి వెళ్తాడు సుందర్. మిషనరీ గారు,
మిషనరీ గారు. సుందర్, నువ్వా బాబు, బాగున్నావా? లేదు మిషనరీ గారు, నాకు తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. అయ్యో, కాసేపు కూర్చో సుందర్, దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని తీసుకొస్తాను. ఏమైంది? ఇతను చాలా విషయం పెట్టారు. మనం వైద్యం చేసినా ఇతను చనిపోతాడు. అయినా ఆ నింద, ఇతనికి వైద్యం చేసి ఆ నింద నా మీద తెచ్చుకోలేదు. మిషనరీ గారు, మార్కు సువార్త 17వ అధ్యాయం 18వ వచనం కొంచెం బిగ్గరగా చదివి వినిపించగలరా? సరే సుందర్. నమ్మి విశ్వసించేవారు ఆయన నామందు దయ్యమును వెళ్ళగొట్టదురు, కొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందరు, మరణకరమైనది ఏమి తాగినాను ఏ హానియో కలగదు. ప్రభువా, నీవిచ్చిన ఈ వాగ్దానం బట్టి నన్ను స్వస్థపరచుము దేవా. అవును ప్రభువా. ఏంటో వీళ్ళు బ్రహ్మ, వైద్యం చేస్తే తగ్గింది, ప్రార్థన చేస్తే తగ్గిపోద్దా? మిషనరీ గారు, చెప్పు సుందర్. నా కడుపు నొప్పి తగ్గిపోయింది. యేసుక్రీస్తు నన్ను స్వస్థపరిచారు. ఎంత సంతోషం సుందర్. ఏంటి, కడుపు తగ్గిపోయిందా? ఆశ్చర్యంగా ఉంది. నేను కూడా యేసుని నమ్ముకుంటాను. నాకు కూడా బైబిల్ ఇవ్వండి. ఆ రోజు రాత్రి సుందర్ గంగా నది తీరాన దేవునితో గడుపుచుండగా దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నేను నీ కాపరిని, నీ మార్గ